అంతా మంచిగా జల్లెడ ఒకటి తీసుకోవాలండి, ఇంత పెద్దగా ఉండాలి. అటుకులు మొత్తం ఇలా జల్లెడ పట్టేసుకోవాలి. ఇలా రాలిపోతుంది ఈ వేస్ట్ అంతా. ఇది పండ్లలో పడేది ఉంటే అంత ఇసుకల మాదిరి అయిపోతుంది. అందుకే ఈ జల్లెడ పట్టుకుంటే ఈ వేస్ట్ అంతా తీసేసుకోవాలి. దొడ్డ అటుకులు అయ్యేది ఉంటే కొంచెం వేంపుకోవాలండి. ఇవి అవసరం లేదు వీటికి. ఈ అటుకులు పేపర్ అటుకులు అని కూడా అంటారు వీటిని. వీటికి అవసరం లేదు. ఇది మనం వేంపినాం అనుకోండి, ఇది అంత ఇరిగిపోతుంది, పల్సగా ఉంటుంది కదా, ఇరిగిపోతుంది. ఈ అటుకులని నైలాన్ అటుకులని కూడా అంటారు. నేనైతే 2 కేజీలండి, ఇది ఇంత వేస్ట్ వెళ్ళిందండి. నేను అటుకులలోకి ఈ పల్లీలండి, ఇది 1/2 కేజీ, కొన్ని తీసాను, పోసుకుంటే 1/2 కేజీ పోసుకోవచ్చు. ఇది 1/2 కేజీనా అండి పుట్నాలు, ఇవి కూడా కొన్ని తీసాను నేను. ఇది కూడా అంతే. ఉల్లిగడ్డలు కావలసినంత, ఈ 1/4 కిలో మిర్చి తీసుకున్నాను. ఈ మిర్చి పైన కొంచెం సాల్ట్ వేయాలి, ఎందుకంటే చేదూరుతుంది కోసాం కాబట్టి, అందుకే సాల్ట్ వేసుకోవాలి. ఇవి 1/4 కిలో అండి చెకోడీల ప్యాకెట్, బయట దొరుకుతుంది కదా, అవి కూడా. ఇది బూందీ ప్యాకెట్ అండి, 1 కేజీ. ఈ బూందీ ప్యాకెట్ 1 కేజీ తీసుకున్నానండి. 1/2 కేజీ అండి ఇది ఆయిల్. నాకు 2 కిలోల అటుకులు కదా. ఆవాలు, కదా, అక్క ముక్క దంచుకున్న ఎల్లిపాయలండి. ఎల్లిపాయలు గోల్డ్ కలర్ రావాలి, అప్పటిదాకా వేగనివ్వాలి ఆయిల్లో. తర్వాత పచ్చిమిర్చి, మిర్చి వేగింది కదండి, ఉల్లిగడ్డలు వేస్తున్నాను. ఈ ఉల్లిగడ్డలు కూడా గోల్డ్ కలర్ రావాలి, అప్పటిదాకా ఆయిల్నే వేగనివ్వాలి. సాల్ట్ అండి, అప్పుడు కొంచెం నేను మిర్చి కోసం అని వేసాను, చేదు రాకుండా. ఇప్పుడేమో అటుకులకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కరివేపాకండి, ఎంత వేసినా కానీ వేసుకోవచ్చు. కరివేపాకు తోటి చాలా చాలా టేస్ట్ ఉంటుంది. పసుపు అండి, ఈ పసుపుతోటి మనకి కలర్ వస్తుంది కదా, ఈ పసుపు వల్లనే అటుకులు కలర్ వస్తుంది కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. అది అలా అని ఎక్కువ వేసామనుకోండి పసుపు పసుపు వస్తుంది, చూసి వేసుకోవాలి. పసుపు తక్కువ అయిందనుకోండి తెల్ల తెల్లగా ఉంటుంది సరిపోక. పల్లీలండి, పుట్నాలు,
పల్లీలన్నీ వేగాయి కదా, ఇలా సరిపోతుంది. ఇది మనకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు ఇవి కలిపేసుకుందాం మన అటుకులల్లో. తాలింపు వేసుకున్నాం కదా, ఇవి మొత్తం చూసుకుంటూ కలుపుకోవాలి. చేయితో అయితే మంచిగా వస్తాయి. చెకోడీలు అండి, చాలా టేస్ట్ ఉంటాయి చెకోడీలు వస్తే. ఇది బూందీ, ఎంత పోసుకున్నా పర్లేదు, బూందీ అయినా చెకోడీలు అయినా. అంతా మంచిగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి చూసారు కదండి, అటుకులు ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా. ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.